మీరేదైనా స్టోర్, సూపర్ మార్కెట్, మాల్, రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు మీ కాంటాక్ట్ నంబర్ ఖచ్చితంగా కావాలి అని అడిగితే దానికి మీరు నో చెప్పొచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ ని తీసుకొచ్చింది, ద డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. ఆ రూల్స్ ని ఖచ్చితంగా బిజినెస్ లు ఫాలో చేయాల్సిందే. బిజినెస్ లు ఈ రూల్స్ ని పాటించకపోతే వాళ్లకు పడే పెనాల్టీ ఎంతో తెలుసా? 250 crores. స్క్రీన్ మీద మీరు చూస్తున్న స్క్రీన్ షాట్ లో డీటెయిల్ గా మెన్షన్ చేశారు. థర్డ్ కాలమ్ మీరు చూసినట్లయితే చూడండి, మే ఎక్స్టెండ్ టు 250 crore rupees. పాయింట్ నంబర్ 4 కి పక్కన చూసుకున్నట్లయితే మే ఎక్స్టెండ్ టు 150 crore rupees. పాయింట్ నంబర్ 7 చూడండి, మే ఎక్స్టెండ్ టు 50 crore rupees. ఒకవేళ మీరు మీ ఇంటికి డెలివరీ తీసుకుంటున్నారు, సో అప్పుడు లొకేషన్ కాంటాక్ట్ నెంబర్ కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు ఇవ్వాలి. అలానే మీరు ఒక రెస్టారెంట్లో బుకింగ్ చేశారు, ఆ బుకింగ్ మీకు కన్ఫర్మ్ చేయడానికి అలాంటప్పుడు కూడా బిజినెసెస్ మీ కాంటాక్ట్ ని తీసుకోవచ్చు. బట్ ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ అయిపోయిన వెంటనే ఆ డాటాని డిలీట్ చేయాలి. ఒకవేళ నేను కంటిన్యూస్ గా షాపింగ్ చేస్తాను, రివార్డ్స్లు ఉంటాయి, లాయల్టీ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ క్లెయిమ్ చేయాలంటే నేను ఖచ్చితంగా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా అనుకున్నట్లయితే ఒక ఈమెయిల్ ఐడి దాని గురించే క్రియేట్ చేయండి. ఈమెయిల్ ఐడి ఇవ్వండి, నాట్ యువర్ కాంటాక్ట్ నంబర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.